వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. మరి ఏం చేస్తున్నారు అందరూ? ఆల్రెడీ సగం మంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చినాలే. మా పెద్దోడు కూడా వచ్చేసాడు. వాడు షాప్ లో ఉన్నాడు. వాడిని షాప్ లో కూర్చోబెట్టేసి నేను వచ్చానన్నమాట. ఈరోజు ఉదయం అయితే దోశ చేసుకొని తినేసామండి మేము. బ్రేక్ఫాస్ట్ అంటే రోజు నేను ఒకదాన్నే ఉంటా కాబట్టి చేయను. ఈ రోజు మా పెద్దోడు ఉన్నాడు, అందుకే దోశ వేసుకున్నాను. షార్ట్ లో పెట్టాను, మా పెద్దోడిని చూపించాను మీకు చూడండి. ఇప్పుడైతే ఏం చేస్తున్నానో తెలుసా? స్పెషల్ ఏం లేదు, రేపు పండగ దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు చేద్దామని దొండకాయలు ఉంటే దొండకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ కర్రీ నాట్ లైక్ ఇట్, అందుకే దొండకాయ ఫ్రై చేయాలని చేస్తున్నాను. దొండకాయ ఫ్రై చేసేసి తినేద్దాం ఈరోజు. మీరు దొండకాయ కట్ చేసి చేసుకోండి మరి. ఒకరండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకేనండి, కళాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసుకుంటున్నాను అన్నమాట. ఓకేనండి, ఆయిల్ పోసుకున్నాను కదా, కొంచెము పోపు గింజలు శనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ జీరా. ఉదయం అయితే దోశ చేసుకున్నాం. ఈ ఆనియన్ దోశ వేసింది అన్నమాట. దోశలు ఖరాబ్ అవ్వకుండా కాపాడిన ఆనియన్. చాలా రోజులైంది నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి. మా పెద్దోడు వచ్చాడు కాబట్టి ఒక్కతే చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. మా ఆయన కూడా ఈరోజు మా పెద్దోడిని తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఆయన కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంట్లో అందరికి చేసి పెట్టేశాను. ఓకేనండి, దొండకాయలు వేసేస్తాను. ఆయిల్ కాగింది. ఓకేనండి, దొండకాయలు వేసాను కదా, అవి వేగుతా ఉన్నాయి అన్నమాట. ఫెస్టివల్ టైం కదా, గిరాకీ అంతగా లేదు షాప్లలో. ఏదో తీయాలి కదా అని తీయడం తప్ప. అందరు ఇప్పుడు షాపింగ్లకి తిరుగుతున్నారు. బట్టల షాపింగ్, లైక్ జ్యువెలరీ షాపింగ్స్, అన్ని కిరాణము, పిండి వంటల షాపింగ్, అన్ని వాటి కోసం తిరుగుతున్నారు జనాలు. నేనైతే ఈరోజు ఎంత పెద్ద పని చేశాను తెలుసా? పెద్ద పని అంటే మావోడు బట్టలు 2 బ్యాగులు తీసుకొచ్చాడండి ఉతకడానికి. వాళ్ళకి ధోబీ వస్తుంది అంట అక్కడ. ధోబీకి వేయట్లేడు ఇక విను, 1 వీక్ నుంచి ధోబీకి వేయట్లేడు అని ఇక తీసుకొచ్చేసాడు అన్నమాట. 2 బ్యాగులు ఉతికేసాను. షర్ట్స్ పాయింట్స్ చెద్దర్లు ఉన్నాయి, ఇంకా ఉతికి మళ్ళీ రేపు ఉతకాలి. అవి ఉతికి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి, నెక్స్ట్ ఇప్పుడు వంట చేసి, కొంచెం తినేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలి. నేను షాప్కి వెళ్తే మా బుడ్డోడు వస్తాడు, మా పెద్దోడు వస్తాడు ఇంటికి. వాడినైతే సరే మమ్మీ యూట్యూబ్ లో ఒకసారి హాయ్ చెప్పురా మన వాళ్ళకి అని అంటే, మమ్మీ నేను చెప్పా, నేను కనబడా అని అంటున్నాడు. వాడు చూపిస్తాను మీకు. షార్ట్ లో దోశ తినేటప్పుడు అయితే బాయ్ అయితే చెప్పాడు, పెట్టాను చూడండి. షార్ట్ మినీ మినీ లాగా దోశ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు పెట్టాను అన్నమాట. యూట్యూబ్ లో మాట్లాడదాం రా ఒకసారి, నేను పరిచయం చేస్తా అంటే రావట్లేడు. ట్రై చేద్దాం, వాడు వెళ్ళేలోపు అయితే మీతో పరిచయం చేస్తాను నేను పెద్దోడిని. ఇంకా అండి, ఏం చేస్తున్నారు మరి సంక్రాంతి హాలిడేస్ కి? మేమైతే మా ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. మా తండ్రికి ఎప్పుడు ఇక్కడే కదా పండగ, అక్కడికి వెళ్ళి వేసుకుందామని అనుకుంటున్నాం. వెళ్ళాలి. మా చిన్నోడికి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, ఇస్తే గానీ మేము వెళ్తాం. మొత్తం తట్టబుట్టాన్ని సర్దేసుకొని వెళ్ళాలి. అక్కడ లాక్స్ కూడా పెడతానులేండి, ఏమంటాడో మా ఆయన గారు మరి. నేనైతే వెళ్దామని చూస్తున్నాను. వెళ్తే కనుక ఓ 2-3 డేస్ షాప్ బంద్ చేయాలి, మరి తప్పదు కదా. మన ఊరికి మనం అనేది కష్టంగా పోవాలి కదండి. పోవాలి, ఉండాలి. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళగానే ఎంత డస్ట్ ఉందో ఏమో మరి. చాలా పని ఉంటది అక్కడికి వెళ్తే, తండకి వెళ్తే. ఇల్లు క్లీన్ చేయడం, అక్కడ పిండి వంటలు చేసుకోవడం, ఎంత చేసినా కూడా అక్కడ చాలా బరువు అనేది ఉండదు.
ఆ వాతావరణం అలాంటిది. చాలా బావుంటది. నాకిష్టం. వెళ్ళాలి ఖచ్చితంగా. మా బుడ్డోడికి సెలవిస్తే గనక మేము వెళ్తాము. కూర ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుందామండి. మా చిన్నోడైతే ఈరోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు వాడు దోస తినేసి ఎళ్తా అన్నాడు. వాడు దోస తినేసి వాడెళ్ళి 8కి ఎళ్ళిపోతాడు. అప్పటిలోపు బ్రేక్‌ఫాస్ట్ రెడీ కాలేదు. నేను చెప్పాను, "మమ్మీ నేను సాయంత్రం వచ్చినంక ఏసి ఉంచుతా నీకోసము. పిండి ఉంచుతా సాయంత్రం వచ్చినంక తిందువులే" అంటే, "ఓకే మమ్మీ" అని ఎళ్ళాడు. వాడి కోసం పిండి సగం ఉంచినా మరి. ఉంచకపోతే మమ్మీ నా కోసం ఉంచలేదని ఏడుస్తాడు దొంగోడు. ఉప్పేసుకుందామండి. పసుపేసాం గదా! మంచిగా కొంచెం వేగింది. అది అడుగంటుతుంది. దొండకాయలు ఇవి మా హాస్టల్‌లో ఉండేటప్పుడు దొండకాయలు కూర పెడితే అస్సలు తినకపోయేది నేనైతే. అవి పెద్ద పెద్ద పీసెస్ కోస్తారు గదండీ! నాకైతే అస్సలు ఇష్టం ఉండకపోయేది. అందులో ఒకటి పెద్ద పెద్ద పీసెస్‌లు కోయడము, దాంట్లో వాటర్ పోసేసుకోవడం కూడా హెల్తీనే అట్లా వండితే. అట్లా వండితేనే యాక్చువల్‌గా హెల్తీ ఫుడ్ అన్నమాట. కానీ తప్పక తినేది. కాకపోతే హాస్టల్ ఫుడ్ ప్రతి ఒక్కటి హెల్తీ ఫుడ్డే ఉంటది. మనమైతే ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఫ్రై అని, ఎగురు అని, అంటు అని ఏదేదో చేసుకుంటాం గదా! మంచిదే తింటే గూడా. పచ్చివి గూడా తింటారిది. తింటే చాలా మంచిదంట దొండకాయ తింటే హెల్త్‌కి గూడా. మీకు ఎంతమందికి దొండకాయ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి మరి. అలాగే మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కారమైతే ఏస్తానండి. క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. కారం వేసుకొని కలుపుకున్నాను గదండీ! బావుంటది ఓన్లీ ఎల్లిపాయలేస్తే. ఎల్లిపాయ అనేది ప్రతి కర్రీలో ఉండాలండి. మంచిది తింటే. ఇదిగోండి ఓ 5 రెబ్బలన్నమాట. దంచుకుంటున్నాను. చేసుకున్నాను. వేసుకుందాం ఇందులో. వేసుకొని దాన్ని కలపకూడదు. పెట్టేసుకుందాం అట్లా. ఫ్లేవర్ అనేది దాంట్లో యాడ్ అవ్వాలి గదా! తర్వాత కలిపేసుకుందాం ఒక 5 మినిట్స్ తర్వాత. తెలుసా ఇంట్లో ఇప్పుడు చేసేది దొండకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, నెక్స్ట్ పండు మిర్చి పచ్చడి. ఇన్ని రకాలున్నాయి. ఈరోజు పండగే. అన్ని పికిల్స్ అండ్ ఫ్రై అండ్ పెరుగు అన్ని కలిపేసుకొని తినాలన్నమాట. కూరలో కొత్తిమీర కూడా ఏసాను. ఆల్రెడీ క్లైమాక్స్‌కి వచ్చేసింది. అయిపోయినట్టే. కొంచెం మసాలా వేసి దించేసుకుందాం. అయిపోయింది. రండి చూద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి. తినాలి తినాలంటే అన్నం అయితుంది. అన్నం అవ్వడము, కర్రీ తినడము చాలా లాగైతది. ఇప్పటికైతే కర్రీతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోస్‌కి అయితే చిన్న లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ అనేది ఉంటది. అది కొడితే గనుక నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ మీకైతే వస్తది. క్లిక్ చేసేయండి తొందరగా. అలాగేనండి. మీ ఇంట్లో మీరు ఏమేమి చేసుకున్నారో అయితే నాకైతే కామెంట్ చేసేయండి మరి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలవాలని ఇప్పుడైతే ఎళ్ళాలిగా మరి. బాయ్.